ఒక్కసారి కింద పడి చూడండి. మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఓసారి పైకెగిరి చూడండి. కిందకి లాగడానికి వందల చేతులు ముందుకొస్తాయి. సముద్రంలో అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. కావాలని కష్టాలను సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి అలాగే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి. కళ్ళు చూసేది ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడమే ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకోండి. మీ ప్రశాంతమైన హృదయంతో జీవించండి. డబ్బు గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకు. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణ మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఒక స్త్రీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన జీవితంలోని ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటుంది. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతుంది, మీ మాటలకు విలువిస్తుంది, మీ మంచి కోరుకుంటుంది. మీ లైఫ్ నుండి వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. నీ తప్పులు ఎన్ని ఉన్నా సరే నీతో కలిసి ఉండడానికి ఒక మంచి కారణమైన వెతుకుతుంది. బాధ మనం ఎలా బలపడాలో నేర్పుతుంది. భయం మనం ఎంత చురుగ్గా ఉండాలో నేర్పుతుంది. మోసం మనం ఎలా తెలివిగా ఉండాలో నేర్పుతుంది. జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం. ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం. మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగాను చాలా గంభీరంగాను ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా మౌనాన్ని మాట్లాడించాలని చూడకు. బాధ్యతలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని. పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరం అయితేనే నేను ఉండలేనని. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని, నాకు ఎవరూ లేరని. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. మంచి మనుషులు వీధి దీపాలు లాంటివారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు కానీ దారి అంతా వెలుతురు పరుచుకుంటుంది. అందువల్ల తేలిగ్గా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ తెలియాల్సింది చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరమని. గంధపు చెక్కలతోనూ పూల దండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడపల్లకి అయిపోదు. అది ఎక్కి అందరూ ఊరేగాలనుకోరు. మంచితనం ముసుగు వేసుకున్నంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. ఆ ముసుగులో ఎంతో కాలం జనాలు మోసం చేయలేరు. నొప్పితో పోరాడే స్త్రీ అమ్మ అవుతుంది. సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం యొక్క మొక్క అవుతుంది. కష్టాలు పడినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనక్కి తిరిగి చూడకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.